లవ్లీ, నాకు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు నువ్వు చైనీస్ నూడిల్స్ చేసావు కదా? అవునత్తయ్య. అత్తయ్య మీరు అత్తయ్య మీరే మా నిజమైన అత్తయ్య. నాకు బాగా తెలుసు లవ్లీ, నువ్వు నన్ను గుర్తుపట్టగలవని. తనే నకిలీ కౌసల్య. లవ్లీ, తను మళ్ళీ ఏదో చేసేలోపు మనిద్దరం కలిసి తనని బంధించేద్దాం, స్ప్రో కోల్పోయేలా చేద్దాం. అలాగే అత్తయ్య. లవ్లీ, పద, త్వరగా వెళ్ళిపోదాం. అత్తయ్య ఒక్క నిమిషం. ఏమైంది లవ్లీ? ఇక్కడ నుంచి బయటపడాలంటే ముందు మీరు తల్లాగా వేషం వేసుకోవాలి, లేదంటే ఆ రోబోట్స్ కి డౌట్ వస్తుంది. అవును లవ్లీ, నువ్వు చెప్పేది నిజమే. మనం అలానే చేద్దాం. లేవండి బాస్. బాస్ లేవండి. సారీ బాస్, రావడం కొంచెం లేట్ అయింది. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాం. ఈ ఒక్కసారి క్షమించండి. లేవండి, పదండి బాస్. వెళ్ళండి బాస్. మీరు ఆ పెద్దామణి గురించి టెన్షన్ పడకండి. త్వరలోనే ఆ పెద్దామణిని పట్టుకుని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి బంధించేస్తాము. బాస్, మీరు వెళ్ళండి, తన వెతకడానికి వెళ్తాం. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావడం లేదు. ఓరి భగవంతుడా, అసలు నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడికి వెళ్ళాలి? నేనేం చేయాలి? నాకేం అర్థం కావడం లేదు. ఏమై ఉంటుంది? ఫ్యూచర్ లో లవ్లీ పరిస్థితులన్నీ చక్కబెట్టుంటుంది, అది కూడా లవ్లీ స్టైల్లో. అంతేగా? లవ్లీ, ఈ గొప్పతనం అంతా కేవలం నీదే లవ్లీ. లేదంటే 4 రోజులు ఆలస్యమైతే వచ్చే సమస్యని జీవితంలో ఎప్పటికీ సరిదిద్దలేకపోయేవాళ్ళం. అక్కడ నువ్వు నకిలీ అత్తయ్య బండారం బయట పెట్టావు, ఇక్కడేమో ఆర్తి భర్త ఆపరేషన్ కోసం డబ్బులు కూడా సర్దుబాటు చేశావు. ఏవైనా కానీ లవ్లీ, నువ్వు నీ గొప్ప తెలివితేటలతో మనందరి భవిష్యత్తు నాశనం కాకుండా కాపాడావు. అక్క, మీరప్పుడే అంత సంతోషపడకండి. సమస్య పూర్తిగా పోలేదు. ఆ ప్రేమ్ కుమార్ ఆపరేషన్ కోసం డబ్బైతే అరేంజ్ చేశాం, కానీ తన ప్రాణాలకింకా ప్రమాదం పోలేదు. తనకేం కాదు లవ్లీ, అయినా ఈ పాటికే తనకు ఆపరేషన్ అయిపోయి ఉంటుంది. ఆ చంద్రంగాడు కావాలని ఏదైనా చేస్తే అప్పుడు? అది నిజమే. నేనసలు ఆ విషయమే మర్చిపోయాను. అక్క, ఓ పని చేద్దాం. మనం వెంటనే ప్రేమ్ కుమార్ దగ్గరికి వెళ్దాం. ఒకవేళ తన ప్రాణాలు అపాయంలో ఉన్నాయేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అతన్ని కాపాడాలి. ఫోన్ లిఫ్ట్ చేయి. తను ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఇడియట్ని, పెద్ద ఇడియట్ని. ఈ బార్ డాన్సర్ని నేను గుడ్డిగా నమ్మకుండా ఉండాల్సింది. అత్తయ్య, ఇన్నాళ్ల తర్వాత మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. మీరు లేకపోవడంతో మేం చెల్లాచెదురైపోయాం. మీరొచ్చారుగా, ఇప్పుడు అన్నీ సర్దుకుంటాయి. చిప్ ఎక్కడుంది? అత్తయ్య గారు, నేను ఇదంతా ఆ చిప్ వల్లనే చేయగలిగాను. మీరు గనక ఆ చిప్ పంపకపోతే నాకు మీ గురించి తెలుసుండేది కాదు, మిమ్మల్ని కాపాడగలిగేదాన్ని కాదు. కానీ ఆ చిప్ నీకెలా దొరికింది అని అదే నేను అనేది ఏంటంటే, ఆ చిప్ నీకే దొరికిందా? అది బార్ డాన్సర్ కి
దొరకకుండా నీకు దొరికిందా అని. అది భగవంతుడికే తెలియాలి. నేను అదే ఆలోచిస్తున్నాను. ఆ చిప్ ఒకసారి నా దగ్గరకు వచ్చింది, మళ్ళీ మాయమైపోయింది, మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. నాకు అదే అర్థం కావడం లేదు. సో స్ట్రేంజ్. కానీ అత్తయ్య, మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా బందీగా ఉంచిన వాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళెవరనేది నాకు కూడా తెలీదు. కేవలం నాకు ఇదొక్కటి తెలుసు, వాళ్ళు ప్రమాదకరమైన మనుషులని. వాళ్ళు నన్ను చాలా కష్టాలు పెట్టారు. నువ్వు నన్ను కాపాడి తీసుకొచ్చావని వాళ్ళకి గనక తెలిసిపోయిందంటే వాళ్ళు ఏం చేస్తారో ఊహించలేం. అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి, నేనున్నాను కదా. లవ్లీ, నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. ఈ విషయాన్ని మనం ఇంకెవరికీ చెప్పొద్దు. మనం ఆ నీచుల్ని పోలీసులకు పట్టించి జైల్లో పెట్టించే వరకు మనిద్దరం జాగ్రత్తగా ఉంటే మంచిది. సరే అత్తయ్య. కానీ అత్తయ్య, మీ ప్రవర్తన మార్పు వస్తే అందరికీ తెలిసిపోతుంది కదా. నువ్వేం టెన్షన్ పడకు. నేను ఆ నకిలీ కౌసల్య ఎలా ప్రవర్తించేదో అలాగే ప్రవర్తిస్తాను. పద వెళ్దాం, బాగా పొద్దుపోయిందిగా, పద. మనం చేసే పని అసలు ఏం బాగోలేదు చంద్రం. మనం ఈయనకి ఆపరేషన్ చేయిస్తేనేం బాగుంటుంది. వదిన, ఆపరేషన్ చేస్తే ఏం లాభం? మనం ఈసారి లివర్ మార్పిస్తాం, కానీ ఆయన మందు మళ్ళీ తాగి తాగి ఆయన లివర్ మళ్ళీ చెరగొట్టుకుంటాడు. అంత డబ్బు ఖర్చు పెట్టడంలో ఉపయోగం ఏముంది? మనం చేసింది మంచి పని, ఇంకేం ఆలోచించకు. అలా చూస్తూ ఊరుకుంటే ఆయన చచ్చిపోతారు కదా. మీరేం చేస్తారు? రాత్రి పగలు మందు తాగే వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు. అసలు వీడికి మందు తాగడం అలవాటైంది నా వల్లే కదా. ఏంటి? మరేం లేదు వదినా, తప్పంతా నాదే అంటున్నాను. నేను వాడిని తాకుండా ఆపుండాల్సింది. ఇంత దూరం వస్తుందని ముందే తెలుసుంటే నేను తన్ని మందు తాగడం కాదు కదా, అసలు మందు తాకనిచ్చేవాడిని కాదు. పోనీలేండి, డబ్బులు సర్దుబాటు అయ్యాయి కాబట్టి ఆయనకి ఆపరేషన్ చేయిస్తేనే మంచిది కదా. డాక్టర్ చెప్పింది మీరు వినలేదా? ఆయన బతకడానికి కేవలం 5% అవకాశం ఉంది. డబ్బులు వృధా చేసుకోవడం వల్ల ఏం లాభం? మీరు మీ పిల్లల గురించి ఆలోచించండి, మీ గురించి ఆలోచించండి. తను బతికుండగా మిమ్మల్ని ఎప్పుడూ సంతోషపెట్టలేదు. కనీసం పోయేటప్పుడైనా మీకు మీ పిల్లలకు మంచి చేసిపోతున్నాడు తను. ఆపరేషన్ గురించి ఆలోచించకండి. కానీ చిన్నమ్మగారు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? తను అడిగితే ఆపరేషన్ చేయించానని చెప్పండి, కానీ లాభం లేకుండా పోయిందని చెప్తే సరిపోతుంది. చూసారా కమలక్క, నా అనుమానమే నిజమైంది. ఈ చంద్రం ప్రేమ్ కుమార్ చనిపోవాలని కోరుకుంటున్నాడు. అప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు కదా. పదలవులే, ఇప్పుడే వాడు అంతు తేల్చేద్దాం. పద. ఆర్తి, కమలక్కయ్య, లవ్లీ, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాం. ఏంటి, మీరింతవరకు ప్రేమ్ కుమార్ కి ఆపరేషన్ ఎందుకు చేయించలేదు? అది అక్కయ్య, అసలు విషయం ఏంటంటే నేను చెప్తానండి. ఆ దుర్గామాత కృప వల్ల మా ఆయన గారు కోలుకుంటున్నారు. డబ్బుల మీద దురాశతో వీళ్ళిద్దరూ ఆపరేషన్ చేయించకుండా దాటేస్తున్నారు. ప్రేమ్ కుమార్ ని చంద్రం కుట్ర నుంచి కాపాడడానికి నేనే ఏదో ఒకటి చెయ్యాలి. హాయ్ గాయ్స్. అరే లవ్లీ, అది ఆ బార్ డాన్సర్ అక్కడికి వచ్చినప్పుడు అచ్చు ఇలానే మాట్లాడేదమ్మా. అందుకే నేను ఇలా పిలిచాను. అమ్మా లవ్లీ, నేను బాగానే పిలిచాను కదా? లవ్లీ, లవ్లీ, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టేసి వెళ్ళావు. ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరిగిందక్క?
అరే మౌనంగా ఉన్నారేంటి? ఏం జరిగిందో చెప్పండి. శాండీ మందు తాగడం మానేసింది. ఇంకో గొప్ప విషయం, శాండీ ఈరోజు ఫస్ట్ టైం హోంవర్క్ చేసింది. నిజంగా? అది ఇన్ టైంలో తానే స్వయంగా చేసుకుంది. నిజంగానా? ఇదంతా ఎలా జరిగింది? అదే అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ అద్భుతం ఎలా జరిగింది అని. నేను చెప్తాను. అద్భుతం నేను చేయడానికి కారణం, నేను ప్రేమించిన వాడు నన్ను ఇలా చేయమని చెప్పాడు. నేను ప్రేమలో పడ్డాను. ఐ మీన్ లవ్. ఐ హావ్ ఫౌండ్ మై లైఫ్ పార్ట్నర్. అతనికి నేనంటే చాలా ఇష్టం. మామ్, నేను డిసైడ్ అయిపోయాను. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఏంటి నువ్వనేది శాండీ? ఏమైంది? మీరందరూ ఎందుకలా షాక్ అవుతున్నారు? ఐఎమ్ 16 నౌ. మన దేశపు లా ప్రకారం నాకు పెళ్లి చేసుకునే హక్కు ఉంది. అరే అదంతా తర్వాత కానీ నువ్వెవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? మామ్, అతను మీకు చాలా బాగా తెలిసిన వాడే, చాలా మంచివాడు కూడా. మీకు అల్లుడు కావడానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయి. అతనెవరో చెప్పు, మేము తెలుసుకుంటాం కదా. అతను ఇక్కడే నా వెనకాలే ఉన్నాడు. నీ వెనకెవరూ లేరే? సరిగ్గా చూడండి మామ్, నా వెనకాలే కదా ఉన్నాడు. నువ్వు అడ్డు తప్పుకుంటేనే కదా వాళ్లకు నేను కనిపించేది. సారీ. మామ్, దిస్ ఈజ్ యువర్ సన్ ఇన్ లా. సరిపోయింది. నేను దీని ప్రెసెంట్ చెడగొడదాం అనుకున్నాను, ఇదేమో దీని ఫ్యూచర్ కూడా చెడగొట్టుకుంది. నాట్ బ్యాడ్. నా కూతురు రాబీని పెళ్లి చేసుకుంటుందా? శాండీ, నీకేమైనా పిచ్చెక్కిందా? నీకు మతిపోయినట్టుంది. నువ్వు అసలు ఇలా జరుగుతుందని ఎలా అనుకుంటున్నావు? మామ్, ప్రతి విషయంలో ఎందుకు ఇలా అడ్డుపడుతున్నారు? ఐ మీన్ లవ్ మామ్. శాండీ, యు నీడ్ టు అండర్స్టాండ్. ఇది సాధ్యం కాదమ్మా. తను మనిషి కాదు, ఇట్స్ ఎ రోబోట్. తనకి హార్ట్ లేదు, ఏ ఎమోషన్స్ ఉండవు. తను నిన్నెలా అర్థం చేసుకుంటాడమ్మా? అలాగా? మీకైతే హార్ట్ ఉందిగా, మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారా? అను బ్రో ఇస్ రైట్. రోబోట్ అయినా ఈ ఫ్యామిలీ మొత్తంలో ప్రేమ గురించి అందరికన్నా అతనికే బాగా తెలుసు. నాకు మనుషులతో కన్నా అతనితోనే ఎక్కువగా అండర్స్టాండింగ్ ఉంది. శాండీ ఇస్ రైట్. మనలాంటి ఫ్యామిలీలో ఉండడం కన్నా నా ఉద్దేశంలో శాండీ రాబీతోనే ఎక్కువ సంతోషంగా ఉంటుంది. అందుకే నేను డిసైడ్ అయ్యాను, నేను తనలాగే రోబోట్ అయిపోవాలనుకుంటున్నాను. నేను కూడా ఈ విషయంలో శాండీకే సపోర్ట్ చేస్తున్నాను. ఈ ఎమోషన్స్ అన్నీ వేస్ట్. మనకొచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఈ హార్ట్ వల్లే వస్తాయి. హార్ట్ లేకపోతే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అందుకే మేమిద్దరం డిసైడ్ అయ్యాం ఈ హార్ట్ నుంచి విముక్తి పొందాలని. ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇది మా ఇద్దరి ఫైనల్ డెసిషన్. మేమిద్దరం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అప్లై చేసుకున్నాం. ఇప్పుడు మాకు హార్ట్ కు బదులు మిషన్ ని ఫిక్స్ చేస్తారు. ఆపరేషన్ తర్వాత మేము కూడా రోబోట్స్ అయిపోతాం. యు బెటర్ స్టాప్ దిస్ నాన్సెన్స్. అర్థమైందా? మీరు అలా చేయడానికి మేము ఒప్పుకో. వెరీ గుడ్.
అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. నేను మీ అందరితో కొంచెం మాట్లాడాలి. పిల్లలు అందరూ రండి. ఎక్కడున్నారు మీరందరూ రండి. వాట్ హ్యాపెన్ మావయ్య గారు? గురుమాతకి జై. మీరందరూ మీ అమ్మకి గుడ్ బై చెప్పండి. ఏ గ్రాని ఎక్కడికైనా వెళ్తుందా? శాశ్వతంగా వెళ్ళిపోతుంది. డియర్ కౌసల్యాదేవి, నీ లగేజ్ ప్యాక్ చేసుకో. ఈ రోజు నుంచి నువ్వు స్వతంత్రురాలివి. శాశ్వతంగా నీకు మేమందరం గుడ్ బై చెప్పేస్తున్నాం. కానీ నాన్నగారు, అసలు ఏం జరిగింది? ఉన్నట్టుండి మీరెలా? మీ అందరిలాగే నేను కూడా జీవితాన్ని మూవ్ ఆన్ స్టైల్లో జీవించాలని డిసైడ్ అయ్యాను. మూవ్ ఆన్. ఓ దట్స్ గుడ్. అంతే కదా? మీరందరూ పాత పద్ధతులు వదిలేశారు, పాత సంస్కృతిని వదిలేశారు, న్యూ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకున్నారు. అలాగే నేను కూడా కౌసల్యాదేవికి విడాకులు ఇచ్చేసి నాకు నచ్చిన వాళ్ళని వివాహం చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. ఎవరిని? ఆర్తిని. ఇక ఇప్పుడు నేను ఆర్తిని పెళ్లి చేసుకుంటాను. మీ అమ్మగారు తన జీవితాన్ని తనకు నచ్చినట్టు బతుకుతారు. ఇక ఆర్తి నాతో పాటు మా ఇద్దరు పిల్లలతో పాటు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరు పిల్లలా? ఓర్ నాయనా. ఆ ఇద్దరు పిల్లలు మా యొక్క ప్రేమకు ప్రతిరూపాలు. వాట్ గ్రాండ్ ఫా, మేము ఇంత పెద్ద విషయం చెప్తుంటే మీరు పాడు చేశారు. అందరి అటెన్షన్ మీ మీదే ఉంది. మీరు ఈ సంగతి తర్వాత చెప్పొచ్చు కదా. మావయ్య గారు, ఐ యు ఓకే ఆర్ నో? మీరు ఈ విషయం కొన్ని రోజుల తర్వాత అయినా చెప్పుండొచ్చు కదా. హీస్ ప్రెగ్నెంట్. ఇలాంటి స్టేజ్ లో మదర్ ఇంకా బేబీకి, ఐ మీన్ ఫాదర్ ఇంకా బేబీకి ఎలాంటి స్ట్రెస్ ఇవ్వకూడదు. అయినా మీరెందుకు పట్టించుకుంటారులేండి. మీకేం నష్టం? బేబీకి ఏమైతే మీకేం? ఏం కాదమ్మా, ఏమీ కాదు. జై గురుమాత. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? ఇంకా నేనెన్ని ఘోరాలు చూడాలో. నాన్నగారు, మీరు చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు. మీకు తోడు దొరికినట్టుంది. మంచిదే కదా. లేదంటే మేము మా లండన్లో విల్లాకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒంటరి వారు అయిపోయి ఉండేవారు కదా. ఓ, మీరు షిఫ్ట్ అవుతున్నారా? షిఫ్టింగ్ పనిలో బిజీగా ఉండడం వల్లే మేము మీ పెళ్లికి అటెండ్ కాలేకపోతున్నాం. నేను రాను. మేం కూడా షిఫ్ట్ అవుతాం. ఈ ఇంట్లో ఉండాలని నాకు కూడా లేదు. ఎగ్జాక్ట్లీ. అన్నయ్య చెప్పింది నిజమే. నేను కూడా ఇంకో ఇల్లు చూసుకుంటాను. నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదు. అత్తయ్య, ఈ 1 minute. ఇంట్లో జరుగుతుంది ఏంటి? మీ ఇష్టానికి మాట్లాడుతున్నారే? క్రిష్, నా ఉద్దేశం ఏంటంటే, ఏమండి మీరు అలా చేయడానికి వీల్లేదు. నేను నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. అనవసరంగా అరవకు, నీచురాలా. అలాగా? నేను కనుక నీచురాలనైతే మీరేమవుతారు? నీచుడవుతారా? మీ మొహం అద్దంలో చూసుకున్నారా? ఈ వయసులో మీకు రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా? అరే, తలకి రంగేసుకున్నంత మాత్రాన మీరేం కుర్రాడైపోరా? మీరెన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా సరే, కానీ సంతోషంగా ఉండలేరా? నువ్వు మాత్రం నన్ను సంతోషంగా ఉండనిచ్చావా? నువ్వు కూడా తలకి రంగేసుకున్నావు కదా, పైగా స్టైల్ గా హెయిర్ కటింగ్ చేయించుకున్నావు. ఏయ్ క్రిష్, షట్ అప్. స్టాప్. వైలెన్స్ ఈజ్ ఏ క్రైమ్. ప్రజాహితం కోరి భారత ప్రభుత్వం వారు జారీ చేసిన ప్రకటన. నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో, నా నిర్ణయం మాత్రం మారదు. నిన్న
నా గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నాకు బాగా కళ్ళు తిరుగుతున్నాయి. నేను తర్వాత చెప్తాను. ఒక పని చెయ్యి, రెసిపీ బుక్ ఉంది కదా, దాంట్లో చూడు, సరేనా? ఈ పార్టీ అత్తయ్యకి అగ్ని పరీక్ష లాంటిది. ఈ పార్టీలో అత్తయ్య తన నిజ స్వరూపం ఏంటో తనే బయట పెడుతుంది.